అండి అందరికీ నమస్తే. చాలా మంది అమ్మాయిలు సొంత కాళ్ళ మీద నిలబడాలని చదువుకోవడం, జాబ్స్ చేయడం, మిగతా ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదని ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఒక సిట్యుయేషన్ జరిగింది. అది మనం డిస్కస్ చేసి ఫైనల్ గా మీరేమంటారో చెప్పండి. జస్ట్ ఆలోచించండి. కొడుకు చనిపోతే అత్తామామల్ని పోషించాల్సిన బాధ్యత కోడల్దా? అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సెన్సేషన్ తీర్పు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ అయిపోతుంది. అదేంటి అనేది మీరు చూడండి. నైతిక బాధ్యత, మోరల్ మెచ్యూరిటీ వేరు, చట్టపరమైన బాధ్యత, లీగల్ ఆబ్లిగేషన్ వేరు. కోర్టు చెప్పిన విషయం ఇది. అసలు ఈ జడ్జిమెంట్ వెనక ఏమైనా లాజిక్ ఉందా? ఉంటే ఏంటి? ఎందుకు ఇలా ఉంటుంది? చూద్దామా? అసలు కేసు ఏంటో చూస్తే, ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయారు. అతని భార్య కూడా కానిస్టేబులే. అయితే అత్తామామలు మాకు భరణం ఇవ్వాలి అని కోర్టుకి వెళ్ళారట. అప్పుడు కోర్టు ఏమన్నా తెలుసా? కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక వ్యక్తి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల్ని పోషించాలి. అంతేగాని ఎక్కడా కూడా అత్తామామలు అనే పదాన్ని మన శాసనంలో చేర్చలేదు, కావాలనే చేర్చలేదని చెప్పింది. అంటే ఏంటి? కోడలి సొంత సంపాదన మీద అత్తమామలకి చట్టబద్ధంగా అయితే హక్కు లేదు. మనం వాల్యూస్ ప్రకారం నైతికంగా చూస్తే అత్తమామల్ని చూసుకోవడం అనేది సంస్కారం అనిపిస్తుంది. అది నిజం కూడా. కానీ కోడలు గనక తన సొంత శక్తితో సంపాదించే జీతం మీద భర్త చనిపోయిన తర్వాత కూడా అత్తమామలకి అధికారం ఉంటుందా? అంటే ఒకవేళ ఆ కోడలికి ఆ ఉద్యోగం కార్యనియామకం కంపన్సేట్ అపాయింట్మెంట్ అయితే ఆ పరిస్థితి వేరే. కానీ తన సొంత టాలెంట్ తో తెచ్చుకున్న జాబ్ విషయంలో అయితే చట్టం కోడలికే సపోర్ట్ చేసింది. అది జరిగింది. మరి ఈ తీర్పు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది కదా. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇది కోడలికి ఇచ్చిన ఫ్రీడమ్ అంటారా, లేకపోతే వృద్ధాప్యంలో అత్తమామలకు ఒక అన్యాయం జరిగింది అని ఫీల్ అవుతున్నారా? ఏంటి మీ రియాక్షన్? ఆలోచించి కామెంట్ లో చెప్పండి. సో ఇది చాలా మందికి రిలేటబుల్ అనుకుంటున్నా, ఆలోచించేది అనుకుంటున్నా.